Good morning to everyone. This is your Rama teacher. Welcome to my channel, Rise Up with Rama channel. Today I am going to introduce introduction of numerals. What are numerals? What are numerals? Numerals అంటే ఏమిటి? Numerals అంటే జనరల్గా మనం వాడుతున్నటువంటి 0 to 9 నెంబర్స్ని న్యూమరల్స్ అంటాం. ఓకే, numerals. What are numerals? So numerals means we using 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These are called numerals or these are called digits. అంటే వీటిని మనం న్యూమరల్స్ అనొచ్చు లేదా డిజిట్స్ అనొచ్చు. ఓకే, వీటిని పరిచయం ఎలా చేయాలి పిల్లలకు అంటే ముందుగా మనం వీటిని జనరల్గా పిల్లలకి చిన్న పిల్లలకి మనం స్లేట్ పై కానీ నోట్బుక్లో కానీ పెట్టించి వాటిని దిద్దిస్తాం. ఇలా 1, 2 అని ఇలా రాయించి 1, 1, 2, 2 అని ఇలా దిద్దిస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. మరి ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి కౌంటింగ్ నేర్పాలి. కౌంటింగ్ అంటే ఏమిటి? లెక్కించడం. కౌంటింగ్ అంటే లెక్కించడం. కౌంటింగ్ థింగ్స్, ఏదైనా వస్తువులను లెక్కించమనాలి వాళ్ళకి మనం ఫస్ట్ నేర్పాలి లెక్కించడం. అది ఎలా చెప్పాలి అనేది నేను ఇప్పుడు మీకు ఒక యాక్టివిటీ ద్వారా చూపిస్తాను. ఓకే, రైట్. నేను మీకు ఇప్పుడు ఒక యాక్టివిటీ చూపెడతాను. ఈ యాక్టివిటీ కోసం నేను ఇక్కడ కలర్ స్టోన్స్, స్కెచ్ పెన్స్, ఇయర్ బడ్స్, టూత్ పిక్స్ వాడాను. ఇవి వాడాలని ఏం లేదు, మీరు మీకు అందుబాటులో ఉన్న ఏ వస్తువైనా వాడచ్చు. జస్ట్ నాకు అందుబాటులో ఉన్నవి నేను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి కౌంటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. సో అసలు యాక్చువల్గా కౌంటింగ్ లెక్కించడం అనేది మన పురాతన కాలంలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆది మానవుడు మొదటగా అడవిలో ఉండేవాడు. అడవిలో ఉన్నప్పుడు తను మెల్లమెల్లగా నెమ్మదిగా జంతువులను మచ్చిక చేసుకోవడం జరిగింది. ఆ జంతువులను మచ్చిక చేసుకున్న తర్వాత ఆ జంతువులను తనతో పాటుగా మెయిన్గా ఆవులను, తర్వాత కుక్కలను కానీ లేదా సాధు జంతువులను తన వెంట తీసుకొని వచ్చి సంచారం లేకుండా ఒకే చోట ఉండడం మొదలుపెట్టాడు. ఆ విధంగా తన దగ్గర గుంపులుగా ఉన్నటువంటి జంతువులను కానీ ఆవులను కానీ అడవికి తీసుకెళ్లడం, మళ్ళీ తీసుకురావడం, ఏదైనా తప్పిపోయిందా, ఏదైనా మిస్ అయిందా తెలుసుకోవడం కోసం ఆయన కౌంటింగ్ మొదలుపెట్టాడు. సో ఆ విధంగా మొదలైన కౌంటింగ్ ఆ తర్వాత కౌంటించడం, ఊరికే కౌంటింగ్ చేయడం లేదా లెక్కించడం ఇబ్బందిగా అనిపించి వాటికి కొన్ని గుర్తులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గుర్తులని మనం ఇప్పుడు ఏమంటామంటే న్యూమరల్స్. మనం వాడుతున్నటువంటి డిజిట్స్ 0 to 9 డిజిట్స్ నే వాళ్ళు ఒక గుర్తులు కనిపెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా వస్తువులను లెక్కించడానికి మనం నేర్చుకున్నటువంటి గుర్తులే న్యూమరల్స్ లేదా డిజిట్స్. సో అలా లెక్కించడం అనేది మనం పిల్లలకి నేర్పాలి. మరి లెక్కించడం ఎందుకు నేర్పాలంటే జనరల్గా వాళ్ళకి మనం 1 to డైరెక్ట్గా 1 to 9 లేదా నంబర్స్ను డైరెక్ట్గా పెట్టించి రాయించినట్లయితే వాళ్ళకి క్వాంటిటీ ఐడెంటిఫై ఉండదు. అంటే ఏదైనా లెక్కించమన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. లేదా మనం ఏదైనా నంబర్ చెప్పినప్పుడు ఏదైనా నంబర్ రాయమన్నప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో కాబట్టి వాళ్ళకు న్యూమరల్స్ అనేవి లెక్కించడం కోసం ఉపయోగపడతాయి అని తెలపడం కోసం మనం ఈ లెక్కించడం వాళ్ళకి నేర్పాలి. ఓకేనా? సో ఇక్కడ ఎలా లెక్కించాలంటే దిస్ ఈజ్ 1 స్టోన్. ఏదైనా ఆబ్జెక్ట్, ఇక్కడ స్టోన్ 1 స్టోన్. తర్వాత నెక్స్ట్ 1, 2. ఈ 2 చూపెట్టుకుంటూ దీస్ ఆర్ 2 అని మనం పరిచయం చేయాలి. నెక్స్ట్ 1, 2, 3. దీస్ ఆర్ 3.
దీస్ ఆర్ 3 అని పరిచయం చేయాలి. నెక్స్ట్ 1 2 3 4. ఓకే, 1 2 3 4 4 అని చెప్పి అప్పుడు మనం 4ని పరిచయం చేయాలి. నెక్స్ట్ 1 2 3 4 5 థింగ్స్. సో ఇలా 5 థింగ్స్ని పరిచయం చేయాలి మనం. నెక్స్ట్ 1 2 3 4 5 6 ఈ విధంగా 6 ఆబ్జెక్ట్స్ని చూపెడుతూ వాళ్ళకు కౌంటింగ్ చేయించాలి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఈ విధంగా 7 అనేటువంటి డిజిట్ని పరిచయం చేయాలి మనం. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ విధంగా 8ని మనం పరిచయం చేయాలి. ఆ తర్వాత 9 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా మనం 9ని వాళ్ళకి పరిచయం చేయాలి. నెక్స్ట్ ఇంకా ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, 1 to 9 ఈ విధంగా కౌంటింగ్ చేయించాం కదా, ఇవే కాదు మనం వేరే ఏవైనా అందుబాటులో ఉన్నవి మీ యొక్క హ్యాండ్ యొక్క ఫింగర్స్ని కౌంట్ చేయమనాలి, లేదా ఇంట్లో ఏ వస్తువైనా తీసుకోవచ్చు, స్కెచ్ పెన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి జీరోను పరిచయం చేయాలి. జీరోను ఎలా పరిచయం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో మనం కొన్ని వస్తువులను చూపించాలి, చూపించి వాళ్ళని కౌంట్ చేయమనాలి. చేస్తారు వాళ్ళు 1 2 3 4. ఓకే, దీని నుంచి ఫస్ట్ ఒకటిని తీసేయాలి. ఎన్ని ఉన్నాయి? 3. నెక్స్ట్ మళ్ళీ ఒకటి కనుక తీసేయాలి, అప్పుడు ఎన్ని ఉంటాయి? 2. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ఇంకొకటి. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఏమీ లేదని చెప్తారు, ఎంటీ హ్యాండ్ అని చెప్తారు. సో ఈ ఏమీ లేదు అనేటువంటి ఎంటీనే మనం 0 అంటామని చెప్పి వాళ్ళకి అప్పుడు మనం జీరోను ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం 0 to 9 నెంబర్స్ని పిల్లలకి నేర్పాలి. నేర్పిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే యాక్టివిటీస్ అన్ని ఒకటేసారి చేయించకూడదు, గ్రాడ్యువల్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేయించాలి. కౌంటింగ్ అనేది ఎక్కువగా మోర్ అండ్ మోర్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయించాలి. ఆ విధంగా చేయించిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా 0 to 9 చెప్పాం కదా, తర్వాత నెంబర్ ఏమిటి? 10 కదా. సో 10 ఎలా చెప్పాలంటే సేమ్ 10ని కూడా కౌంటింగ్ చేయించాలి. ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 ఇలా 10ను కౌంట్ చేయించి 10, నెక్స్ట్ అదేవిధంగా 11 12 13 14 15 ఆ విధంగా కౌంటింగ్ చేయించాలి. చేయించిన తర్వాత మనం 100 వరకు కూడా ఉన్న వస్తువులతో కౌంటింగ్ చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పిక్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు 100 వరకు ఎక్కువ వచ్చేస్తాయి, కాబట్టి వీటిని కూడా వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఈవెన్ మన ఇళ్ళల్లో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదా, మనం ఇంట్లో వాడేటువంటి ఏ గింజలనైనా వాడచ్చు. సో అది ఒక ప్రాసెస్ అయితే, అక్కడి వరకు చేసిన తర్వాత మనం వాళ్ళను 10 10 10 ఇప్పుడు ఇలా 10 10గా బండిల్ చేయించాలి. 10 10 20 నెక్స్ట్ 10 30 ఈ విధంగా మన దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులతోటి మనం ఏం చేయాలంటే వాటిని 10 10 బండిల్స్ చేయించి పెట్టాలి. 10 10 బండిల్స్ చేయించడం ఎందుకంటే మనం ఈ 10 అనేది మనం మన సంఖ్యా విధానంలో వాడతాము, అది వాళ్ళకి సంఖ్యా విధానం అని చెప్పొద్దు, కాకపోతే తర్వాత మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళకే తెలిసిపోతుంది. మనం వాడేటువంటి సంఖ్యా విధానం ఏంటంటే బేస్ 10 సంఖ్యా విధానం, దాన్ని మనం దశాంశమానం అని అంటాం. ఓకే రైట్, ఈ విధంగా 10 10 తర్వాత
50-50 కూడా కట్టించాలి పిల్లలతో. ఆ తర్వాత 100 బండిల్స్ కూడా చేయించాలి. 0 to 9 వరకే కౌంటింగ్ కాదు, ముఖ్యంగా 10 బండిల్స్, 50-50 బండిల్స్, 100 బండిల్స్ వాళ్ళతో ఎక్కువగా ప్రాక్టీస్ చేయించినట్లయితే మనకు అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ బాగా, డివిజను మల్టిప్లికేషన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది 10 అనేటువంటిది. సో మనం ఏం చేయాలంటే 10 కౌంట్ చేయిస్తూ బండిల్ చేయించడం కూడా బాగా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయించాలి. ఓకే, రైట్. ఇది కౌంటింగ్ యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు మనం ఈ న్యూమరల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా, మనం ఇప్పటి వరకు కౌంటింగ్ చూస్తాం కదా, 1 to 9 ఎలా కౌంట్ చేయాలి, 0ను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ న్యూమరల్స్ని ఎలా రాయాలనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. ఆ న్యూమరల్స్ ఈజీగా రాయడానికి మనం ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్స్ టు ప్రాక్టీస్ ద నంబర్స్ 0 to 9 నేర్చుకుందాం. ఓకే, వీటినే స్ట్రోక్స్ అంటాం, హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్స్ ఫర్ నంబర్స్. దిస్ ఈజ్ స్టాండింగ్ లైన్. ఏమీ లేదు, ఒక నిలువు గీత రాస్తే అదే స్టాండింగ్ లైన్. ఒక అడ్డు గీత, దట్ ఈస్ స్లీపింగ్ లైన్. స్లాంటింగ్ లైన్ అంటే ఒక క్రాస్గా ఒక లైన్ కనుక గీస్తే అదే స్లాంటింగ్ లైన్. క్యాప్, దిస్ ఈస్ ద క్యాప్. రైట్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, జీరో ఆర్ సర్కిల్. దీన్ని ఏమంటాం మనం, సర్కిల్. ఓకే, వన్స్ అగైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, క్యాప్, రైట్ కర్వ్, లెఫ్ట్ కర్వ్ అండ్ సర్కిల్. ఓకే, వీటిని గనక పిల్లలతో మనం ఫస్ట్ ఒక నోట్బుక్లో బాగా ప్రాక్టీస్ చేయించిన తర్వాతనే మనం నెంబర్స్ గనక రాయించినట్లయితే వాళ్ళు నెంబర్స్ ఈజీగా రాయగలరు, చాలా చక్కగా నీట్గా కూడా రాయగలరు. ఓకేనా, ఇప్పుడు నెంబర్స్ ఎలా రాయాలో చూద్దామా. ఓకే, రైట్. వన్స్ అగైన్, strokes for handwriting numbers. Okay, standing line, sleeping line, slanting line, cap, right curve, left curve and circle. Okay, right. Now we write the numbers 1 to 9 and 0. Okay, right. Now we write the numbers. Okay, నంబర్స్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ టైం వాళ్ళకి ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ని చూపెట్టుకుంటూ రాసినట్లయితే వాళ్ళు ఈజీగా ఆబ్జెక్ట్కి నంబర్స్కి రిలేషన్ ఏందో అర్థం చేసుకోగలరు. అంటే 1 ఇలా రాయగలం, 2ని ఇలా రాయగలం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ 1. సో 1 ఫర్ 1 స్టాండింగ్ లైన్, సింపుల్ 1. దిస్ ఈజ్ 1, numeral 1. Next, showing the 2 objects. These are 2 objects. 2, number 2. Now we introduce number 2 like 1 cap, slanting line and 2. Okay, 1 cap, slanting line and 2. Next, showing the 3 objects, then we write the number 3. That is right curve and right curve. Okay, right curve and right curve. Next, showing the 4 objects. These are 4 sketches. Then write the 4. Okay, 1 slanting line, 1 sleeping line and 1 standing line. Okay, 1 standing line, 4.
Next, showing the 5 objects and write the 5. 1 sleeping line, 1 sleeping line, 1 standing line, and write curve. Number 5. Next, showing the 6 objects, write the number 6. 1 slanting line and 1 curve. Okay. Next, showing the 7 objects and write the 7. 1 sleeping line, 1 slanting line, 1 sleeping line, 1 slanting line. Okay. Next, showing the 8 objects, write the number 8. ఇక్కడ 8ని 2 టైప్స్ గా రాయొచ్చు మనం. ఏంటంటే జాయిన్ 2 సర్కిల్స్, సర్కిల్ 1, సర్కిల్ 2, ఆర్ లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, రైట్ కర్వ్ అండ్ లెఫ్ట్ కర్వ్. ఓకే. నెక్స్ట్ 9. Showing the 9 objects and write the 9. 1 circle and 1 standing line. 1 circle and 1 standing line. Okay. ఈ విధంగా గనక మనం న్యూమరల్స్ ని వాళ్ళకి పరిచయం చేసినట్లయితే వాళ్ళు చక్కగా రాయగలుగుతారు, గుర్తుపట్టగలుగుతారు, నేర్చుకుంటారు. ఆ తర్వాత మనం 0 కూడా ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో యాక్టివిటీలో చూసాం కదా. సో ఇప్పుడు కూడా వాళ్ళకి 0ను ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి. హౌ మెనీ స్కెచెస్ ఆర్ దేర్ ఇన్ మై హ్యాండ్? 3. ఓకే. దీంట్లో నుంచి నేను ఒకటి తీసేస్తాను. ఎన్ని ఉన్నాయి? 2. మళ్ళీ ఒకటి తీసేస్తున్నాను. ఎన్ని ఉన్నాయి? 3. ఇది కూడా తీసేస్తే నా హ్యాండ్లో ఎన్ని ఉన్నాయి? ఏమీ లేవు. ఈ ఏమీ లేకపోవడాన్ని అక్కడ స్కెచెస్, నంబర్ ఆఫ్ స్కెచెస్ ఇన్ మై హ్యాండ్, నంబర్ ఆఫ్ స్కెచెస్ ఇన్ మై లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ 0. సో నా లెఫ్ట్ హ్యాండ్లో స్కెచెస్ అనేటివి 0. ఓకే. నా రైట్ హ్యాండ్లో స్కెచెస్ 3 ఉన్నాయి, కానీ నా లెఫ్ట్ హ్యాండ్లో స్కెచెస్ 0. సో అలా చెప్పి వాళ్ళకి 0ను ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా? 0. ఓకే. 0. ఈ విధంగా మనం 0 to 9 నెంబర్స్ని కనుక పిల్లలకి నేర్పినట్లయితే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు మరియు రాయగలుగుతారు. ఓకే. రైట్. మనం దీని తర్వాత డబుల్ డిజిట్ నెంబర్స్ 10, 11, 12, 13 ఎలా రాయాలి, డిజిట్స్ని ఎలా పరిచయం చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పటి వరకు 0 to 9 నెంబర్స్ను ఎలా రాయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం డబుల్ డిజిట్ నెంబర్స్, ట్రిపుల్ డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్ ఎలా రాయాలి, ఆ రాయడంలో దొర్లే తప్పులను మనం ఎలా సవరించాలి, ఆ రాయడంలో ఉన్నటువంటి తప్పులను మనం ఎలా సవరించాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. జనరల్గా మనం 0 to 9 రాసుకున్నాం కదా. ఈ 0 to 9 నెంబర్స్ని ఏమంటారంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటారు. ఓకే. ఇది కూడా వాళ్ళకి మనం పరిచయం చేయాలి. 0 to 9 నెంబర్స్ని సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటారు. తర్వాత 2 డిజిట్ నెంబర్ చెప్పేటప్పుడు మనము ఇలా 1 పక్కన 0 రాస్తే 10 అని, 1 పక్కన 1 రాస్తే 11 అని, 1 పక్కన 2 రాస్తే 12 అని, 1 పక్కన 3 రాస్తే 13 అని ఇలా రాసుకుంటూ పోయి తర్వాత 2 పక్కన 0 పెడితే 20 అని ఇలా రాస్తూ వాళ్ళకు పరిచయం చేస్తూ 99 వరకు కూడా పరిచయం చేయొచ్చు. ఇలా పరిచయం చేసిన తర్వాత ఇలా ఈ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని 2 డిజిట్ నంబర్స్ అంటాం అనేది
వాళ్ళకి చెప్పాలి. 2 డిజిట్ నంబర్స్ అని వాళ్ళకి చెప్పాలి. ఇవన్నీ కూడా ఒకే రోజు చెప్పేటివి కాదు. గ్రాడ్యువల్‌గా చెప్తూ ఉండాలి. వాళ్ళకి కొన్ని ప్రిస్క్రైబ్డ్ బుక్స్ కూడా ఉంటాయి కదా! దాని ప్రకారం మీరు చెప్పండి. కాకపోతే ఏందంటే దీని ద్వారా మీరు ఎలా చెప్పాలి అనేది నేర్చుకుంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 100. 1 పక్కన 2 జీరోలు రాస్తే అది 100 అని, 1 పక్కన 01 రాస్తే అది 101 అని, 1 పక్కన 02 రాస్తే అది 102 అని, ఇలా రాసుకుంటూ మనం 200, 300, 400, 500, 600, 700, 800, 900, 999 వరకు కూడా మనం పరిచయం చేయాలి. ఓకే? ఆ విధంగా వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాటిని మనం 3 డిజిట్ నంబర్స్ అంటామని చెప్పాలి. ఓకే? 3 డిజిట్ నంబర్ అని తెలియజేయాలి. నెక్స్ట్ అలాగే లైక్ దట్ 1 పక్కన 000 రాస్తే అది 1000, 1001, 1002, 1003 డాష్ 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 9999 4 డిజిట్ నంబర్స్ అని చెప్పాలి. నేను ఇక్కడ డిజిట్స్ ను పరిచయం చేయడంలో ఉద్దేశం ఏంటంటే జనరల్‌గా పిల్లలు నంబర్స్ రాసేటప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎలాంటి మిస్టేక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రాసిన తర్వాత 101 రాయమంటే వాళ్ళు ఇలా రాస్తారు. సో ఇది తప్పు. మనం గనక వాళ్ళకి డిజిట్స్ ను పరిచయం చేస్తూ గనక నేర్పిస్తే 101 రాయమంటే ఖచ్చితంగా ఇలా రాయగలుగుతారు. సో ఇలాంటి మిస్టేక్స్ ను మనం అవాయిడ్ చేయాలంటే ప్రతి వాళ్ళకి నెంబర్స్ చెప్పేటప్పుడు మనం నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నంబర్ అనేది మనం చెప్పాలి. ఒక నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయనే దాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్పాలి. ఓకే? ఈ విధంగా మనం నంబర్స్ ని 4 డిజిట్ నంబర్ వరకు కూడా వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మనం ఇవాళ జనరల్ గా ఏం నేర్చుకున్నాం? న్యూమరల్స్ అంటే ఏమిటి? అదే డిజిట్స్ అంటే ఏమిటి? హౌ టు కౌంట్ థింగ్స్ ని ఎలా కౌంట్ చేయాలి? నెక్స్ట్ స్ట్రోక్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ నంబర్స్ అంటే నంబర్స్ నీట్ గా రాయాలంటే ఈజీగా రాయాలంటే అవసరమైనటువంటి స్ట్రోక్స్ నేర్చుకున్నాం. తర్వాత నంబర్స్ ను కూడా ఎలా ఈజీగా రాయాలో నేర్చుకున్నాం 0 to 9 వరకు. ఆ తర్వాత డిజిట్స్ సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, త్రిబుల్ డిజిట్, 4 డిజిట్ నెంబర్స్ ను కూడా పరిచయం చేసుకున్నాం. సో మనం నెక్స్ట్ వేరే ఒక కాన్సెప్ట్ తో వేరే క్లాస్ లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.